హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఇంకొక రెసిపీ లెట్యూస్తో చేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేసి చెప్పాలి, ఓకేనా? మా తోటలో ఉన్న లెట్యూస్ లీవ్స్ తోటి ఏం చేయాలో అర్థం కాక అన్నిట్లలో క్యాబేజీ ప్లేస్లో ఇది వేసుకుంటూ ఉంటున్నాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ లీవ్స్ కదండి, అసలు మేమేమి కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం రైస్ వాటర్, రోజు రైస్ వాటర్ మన చెట్లకు వేసేస్తున్నాము. అట్లనే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ అందరికీ చాలా ఇష్టము. చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే. కానీ దీంట్లో నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. దాంట్లో లెట్యూస్ ఒకటి, ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర ఆవాలు వేసేసుకొని, మినపప్పు, ఆనియన్, మిర్చి, టమాటోస్ అండ్ లెట్యూస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అది కొద్దిగా ఉడికింది అని తెలిసినాక దాంట్లో మనము మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా నేను చేసే రెసిపీ ఏంటో. మ్యాగీ అండి. 2 minutesలో అయిపోయే రెసిపీ నేను 5 minutesలో చేసేసాను. ఈ మసాలా వేసి కొద్దిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ నూడిల్స్, అవి దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిసేపు ఉంచాలండి. ఎందుకంటే ఉప్పు కారం అనేది నూడిల్స్కి పట్టాలి కాబట్టి. అది వేసేసుకొని కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. మీకు ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఓకే. ఎవరైతే ఇంతవరకు చేయలేదో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఇది లంచ్ బాక్స్లోనైనా బాగుంటుంది, డిన్నర్లో అయినా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా చెప్పలేము, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. మీరు ఇలా చేసేసుకొని సర్వ్ చేసుకోండి. చివరిగా మనం తెచ్చిన లెట్యూస్ ఆకుల్ని కట్ చేసి వేసాము. ఇంకా కొన్ని ఫ్రెష్ లీవ్స్ అలానే ఉంచాను. అవి నేను ఈ నూడిల్స్తో పాటు అది కూడా మనము తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఏమీ తెలియదు, అందరూ తినగలుగుతారు. ఎలాంటి దురద కూడా రాదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.